వెంట విండి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతూ ఏది తక్కువ కొరత లేకుండా హాయిగా ముందుకెళ్తున్నటువంటి ఆ వ్యక్తి మేలు మరవకుండా పట్టించినాడంటే ఎంత నమ్మక ద్రోహి. ఆ రూకలిచ్చి పట్టుకోవడానికి కారణమైన గనక ఏమైపోయాడంట అండి, తల్లకిందులుగా నడుము బద్దలైపోయాడంట. నడుము బద్దలైపోయి తల్లకిందులుగా. కడుపులో నుండి ఏమొచ్చాయంట, నేను చెప్పే మాట కదా, దాంట్లోనే చక్కగా క్లియర్గా రాయండి. కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చినాయంట. ఆ సంగతి అంతా ఆ యెరూషలేములో ఉన్నటువంటి కాపురములో చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందంట. ఇప్పుడు ఆ రూకలు ఏమైనాయి, ఆ రూకలు ఏమైనాయండి, ఆ సంపాదన ఏమైందండి, ఆ డబ్బు ఏమైందండి చెప్పండి. ఏమైతే అది ప్రయోజనం ఏమైంది, ఏమైనా ఉపయోగపడిందా? నా ప్రియ దేవుని బిడ్డ, సంపాదనే ధ్యేయంగా అడుగులు వేయకు. సంపాదించుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, నన్ను వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు దయచేసి. నువ్వు కష్టపడి సంపాదించుకోవద్దు అని నేను చెప్పను, డ్యూటీ చేసుకొని చక్కగా సంపాదించుకోవద్దు అని నేను. అయితే ఆ సంపాదన నీకు దేవుని ద్వారానే కలగాలి. ఆ మిగులు ఆశీర్వాదం దేవుడే నీకు దయచేస్తాడు. అలా కాకుండా దేవుని పైపు చూడకుండా, దేవుని తట్టు చూడకుండా, ముందుకే అడుగులు వేయకుండా సంపాదన వైపు, డబ్బుల వైపు, రూకల వైపు ఒకవేళ పొరపాటున మనం చూస్తే నష్టపోతాం. ఈయనేమో ఈ విధంగా నష్టపోయాడు, మనకు ఏ విధమైన నష్టమో మనకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. అప్పుడు నష్టం జరిగిన తర్వాత నువ్వు నెత్తి మీద నోరు పెట్టుకొని లబోదిబో అన్నా ప్రయోజనం ఉండదు. అర్థమవుతుందా నా మాటలు? కాబట్టి వెనక తట్టు తిరిగి చూడొద్దు, నీ చూపు ముందుకే ఉండాలి. హల్లెలూయా. నీ చూపు ముందే ఉండాలి, యేసు ప్రభువు తట్టే చూడాలి. జీవితం సాఫీగా కొనసాగుతుంది. సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అనారోగ్యం కూడా దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు పలకరిస్తుంటుంది. దానికి ఏం పలకరించకుండా ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి. కానీ సాఫీగా ముందుకు వెళ్ళేదాని కొరకు దేవుడే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నీకు సహాయం చేస్తాడు. నువ్వు నష్టపోకుండా వాటి ద్వారా నీకు నష్టాన్ని తేడు. ఒకవేళ నీకు సమస్య వచ్చిందనుకో, దాని ద్వారా నీకు లాభాన్ని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నష్టమైతే కలగజేయడు, ఇది గ్యారెంటీ. 100కి 100 కాదు, 1,000,000 చెప్తున్నా. ఒకవేళ మనకు బాధ ఉంది, సమస్య ఉంది, లేకుంటే ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి అనుకోండి, అని యేసు ప్రభు వైపే చూడు నీ చూపు. ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. నష్టమైతే వాటిని అనుభవించుటలో కూడా నీకు లాభం ఉంది కాబట్టే నీకు అనుమతించుంటాడు, నాకు తెలుసు. ఒకవేళ ఏదైనా నీకు అనుమతించాడే అనుకోండి పరిస్థితి, దాని ద్వారా నీకు లాభమే కలిగేటట్టు సహాయం చేస్తాడు. అంతేకాని దేవుడే, నా పని నాదే, నా డ్యూటీ నాదే, నా చదువులు నావే, నా జీవితం నాదే, నా కుటుంబ పరిస్థితి నాదే, నా కులం నాదే, నా మతం నాదే, నా మనసు నాదే, ఇక నన్ను మార్చలేరు, నేను మోనార్కుని అన్నట్టుగా ఉన్నారు అనుకోండి, నష్టపోతాం. కానీ నువ్వు నష్టాల గుండా వెళ్ళినా కొంచెం ఒకవేళ 1%, ఒక 10% నష్టం కలిగిన దాని ద్వారా నీకు 90% మేలు
హల్లెలూయా. కనుక నాగటి మీద చేయి వేశావు అనగా నువ్వు దేవుని తట్టు తిరిగి దేవుని పైన ఆనుకొనడానికి, చెయ్యి పట్టి నడిపించబడటానికి నువ్వు చెయ్యి పట్టుకో ప్రభు అని నువ్వు అడిగి మరి సమ్మతించి హృదయపూర్వకంగా నువ్వు నీ కొరకు జీవిస్తానని నువ్వు చెప్పావా లేదా? ఏమంటా, నేను చెప్పమంటే చెప్పినావా? లేదంటే పక్కోళ్ళు చెప్పమంటే చెప్పినావా? లేదంటే వేరే వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చి చెప్పమని చెప్పినారా? నూనెనో డబ్బా, సబ్బులో, గోధుమలో, ఇంకా ఏమైనా ఇస్తానంటే చెప్పినావా? లేదు కదా. అలా అయితే కనుక వద్దు. దేవుడు కూడా ఎక్స్క్యూజ్ చేస్తాడు, నిన్ను క్షమించేస్తాడు. కానీ దేవుణ్ణే నువ్వు నమ్ముకొని దేవుని వెంటే తిరుగుతానని, దేవునితోనే బ్రతుకుతానని బాప్తిసం తీసుకొని ప్రభువును వెంబడిస్తూ మందిరానికి వస్తూ ఉండి కూడా నువ్వు ప్రభువు యొక్క మార్గంలో నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, వెనుక తట్టు తిరిగి చూస్తే, వెనుక వైపు తిరిగి చూస్తే, అటు ఇటు తిరిగి చూస్తే నష్టపోతావన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నీకు నష్టం కలగకూడదని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నీకు లాభమే కలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లాభమే కలగాలి, నష్టం కలగకూడదు. కలగాలి, నష్టం కలగకుండా లాభం కలగాలి అంటే ఇదిగో నువ్వు నీ సంపాదన వైపు చూడాకు, నీవు సంపాదించిన డబ్బు వైపు చూడాకు, నువ్వు సంపాదించిన నీ బంగారు వైపు చూడాకు, నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తుల వైపు చూడాకు, నువ్వు సంపాదించినవి ఏవైనా వగేరా వాటిని అనుభవించాలంటే ముందు దేవుని వైపు చూడు. హల్లెలూయా. దేవుని వైపు చూడు, వాటిని అనుభవిస్తావు. ఏమండి, వీళ్ళను బహుగా దేవుడు ఆశీర్వదించాడు, లోతును, లోతు భార్యను. అవునా? అన్నీ ఉన్నాయి. కానీ లోతుకు తెలిసిపోయింది దేవుడు మరలా ఇంతకంటే డబలైన ఇస్తాడు, అందుకని నన్ను రమ్మంటున్నాడని బయటికి వచ్చాడు. లోతు పిల్లలకు కూడా అవగాహన ఉంది, మా నాన్న రమ్మన్నాడు, మా నాన్నతో పాటు నేను వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నా దేవుడు, మా దేవుడు అంతకు డబల్ ఇస్తాడని వారికి కూడా ఉంది. కానీ లోతు భార్యకు మాత్రం లేదు. ఎందుకు? మరలా సంపాదించుకోమో ఉన్నప్పుడే సంపాదించుకోవాలా, ఉన్నదే గట్టిగా పట్టుకోవాలా? ఉన్నప్పుడే సంపాదించుకోవాలా, ఉన్నదే గట్టిగా పట్టుకోవాలా? లేకుంటే గతి ఏమవుతుందో అని వెనక్కి తిరిగి చూసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పు స్తంభం అయింది. నువ్వు అలా కాకూడదని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు సంపాదన కోసం, డబ్బు కోసం నమ్మక ద్రోహం చేసినాడు. నమ్మక ద్రోహం ఏమైపోయాడు? కడుపు సీల్చబడింది, పెరుగులు బయటకు వచ్చాయి, చచ్చిపోయాడు తల్లకిందులై. ఆ డబ్బు కనీసం ఆయన పాతి పెట్టడానికి పనికిరాలే, పాతి పెట్టడానికి కూడా పనికిరాలే. అర్థం చేసుకోండి. మనమే అంటుంటాం కదా, ఎంత సంపాదిస్తున్నారా, ఈ డబ్బు ఏమైనా నీకు చచ్చిపోయేటప్పుడైనా వచ్చేది ఏంటా అని అంటుంటాం. అయినా కూడా మనం వెంట పడుతుంటాం దాని మీద. ఇదేందో పెద్ద బలహీనత కదా, అందరికీ చెప్తూ ఉంటాం. డబ్బు శాశ్వతం కాదనైనా, సంపాదన శాశ్వతం కాదనైనా, ఈ లోకం శాశ్వతం కాదనైనా, అది నీకు చచ్చిపోయేటప్పుడు నీ వెంట రాదురనైనా అంటూ ఉంటారా? అయినా వెంట పడుతూనే ఉంటారు. యేసు ప్రభును కలిగి వెంటబడు. యేసు ప్రభును వెంట నువ్వు పడితే అది నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు వెంట నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తే నీ వెనకల నిన్ను పట్టుకోవడానికి ఆ సంపద పరిగెత్తుకుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు వైపు చూడకపోయావు అనుకో, సంపద కూడా ఏదో ఒక రోజు అది కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతుంది. ఏం శాశ్వతం కాదు కదా, శాశ్వతం కాదు. కానీ యేసయ్య శాశ్వతమైన దేవుడు. అందుకనే మనం ఆశీర్వదించబడితే యేసు ప్రభు ద్వారానే ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఎందుకంటే అది శాశ్వతమైన ఆశీర్వాదం. అందుకనే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితము చేత ఆయన ఆశీర్వాదమునకు ఏమాత్రము సమము. అదంతే. నువ్వు ఎంతైనా యేసు ప్రభు లేకుండా కష్టపడు, దేవుడిచ్చే ఆశీర్వాదం కొంచెమైనా గోటికైనా కూడా సమం కాదు. అదంతే.
ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కొంచెమైనా శాశ్వతమైంది, లోకమిచ్చే ఆశీర్వాదం అది ఎంతైనా కూడా అశాశ్వతం. నువ్వు అనుభవించలేవు, నీ పిల్లలు అనుభవించలేరు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం నీ పిల్లల 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 తరతరాలు అనుభవిస్తారు. హల్లెలూయా. కాబట్టి వెనక్కి తట్టు చూడకూడదు, సంపాదన వైపు చూడొద్దు. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్క ఎంత సహకరిస్తే అంత త్వరగా ముగించేస్తా. నిర్గమకాండం 32వ అధ్యాయం 16వ వాక్యం. నిర్గమకాండం 32వ అధ్యాయం 16వ వాక్యం. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన రాతలు దేవుని చేరాతలు. అంతేనా? చేరాతలు. తర్వాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అది సంగీత ధ్వని నాకు వినబడుతుంది. చాలు. ఇక్కడ మోసే దేవుడు రమ్మని చెప్తే దేవుని దగ్గరికి, సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. 2 పలకలు ఇరువైపులా తానే చేతుతో రాసిన, దేవుడే చేత్తో రాసినాడని రాయబడింది. చూడండి ఎంత అద్భుతమో. దేవుడే రాసిచ్చినటువంటి పలకలు అవి, ఆజ్ఞలు. అవి తీసుకొని వస్తున్నాడు. దిగేసరికి మోషే పెద్ద కేకలు వినపడుతున్నాయి. వెంటనే పక్కన ఉన్నటువంటి యెహోషువ అన్నాడు, అయ్యా మన పాలెంలో యుద్ధ కేకలు వినపడుతున్నాయి అన్నాడు. మోషే అన్నాడు, ఇవి విజయ కేకలు కాదు, అపజయ కేకలు కాదు. నాకెందుకో అనిపిస్తుంది ఇవి సంగీతమునకు సంబంధించినవి. అనుకొని వస్తున్నాడు. వచ్చే లోపల నిజముగా మోసే ఏదైతే అనుకున్నాడో, ఊహించుకున్నాడో అదే జరుగుతూ ఉంది కింద. ఏంటి? తాగి తందనాలు ఆడుతూ, చిందులు వేస్తూ, పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? డ్యాన్సులు వేస్తున్నారు. ముందరేముంది? ఒక దూడ ఉంది. ఆ దూడ ఎక్కడిది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముక్కులున్నవి, చెవులున్నవి, గొంతులున్నవి, ఏమండి వాళ్ళ కాళ్ళకుండవి, వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బంగారంతా తీసుకొని దూడని చేశాడంట అహరోను. దూడని చేశాడంట. దూడను దేనికంటే ఆ దూడను పూజించడానికి, నమస్కారం చేయడానికి, ఆ దూడను ఆరాధించడానికి. ఆ దూడను ఆరాధించడానికి పోని ఆ దూడను ఆరాధించడానికి ఒక మంచి పాటలతోనో, ఆ దూడకు సంబంధించిన పాటలతోనో, సంగీతాలతోనో చప్పట్లు కొట్టుకుంటా ఆరాధించుంటే బాగుండు. అలా కాదు. వాళ్ళ సంగీత ధ్వని ఎలా ఉంది? డీజేలు. వాళ్ళ సంగీత ధ్వని ఎలా ఉంది? సినిమా పాటలు, క్లబ్ డ్యాన్సులు అన్నట్లుగా ఆ రేంజ్లో ఉంది. అది చూసి మోసే కోపగించుకున్నాడట. కోపముతో పలకలను పగలగొట్టాడట. అందుకనే మోసే ఆ కోపగించుకున్న దానికోసమే ప్రియ దేవుని బిడ్డలారా కనానులో అడుగు పెట్టలేకపోయాడు. మనం చాలా చిన్నదిలే అనుకొని చాలా టేక్ ఇట్ ఈజీగా విడిచిపెడుతుంటాం.
సరే, ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అల్పకాల భోగములు అంటాం. ఏమంటాం? భోగం అని వచ్చింది కాబట్టి చెప్తున్నా. భోగములు పాత నా చిన్నతనంలో మా ఊరికి వచ్చే భోగములు వచ్చేవాళ్ళు. ఏం జరుగుతాడు? భోగములు వచ్చినాయంటారా? ఏం చేస్తారంటే డ్యాన్సులు వేస్తారంటారా? ఎవరు? భోగములు డ్యాన్సులు వేస్తారు. ఏం పెట్టుకొని? పాటలు పెట్టుకొని, సంగీతాలు పెట్టుకొని, సింధులు గిందులు. దానికి కావాల్సింది సారాయి, గీరాయి, బ్రాందీ, విస్కీ. ఏమండి? నిజంగానే ఈడ చెప్తానంటేనే మా ఊర్లో జరిగేది. నిజంగా మీ ఊరిలో కూడా జరిగింటారు నాకు తెలిసి కదా. భోగములు డ్యాన్స్లు వేసేటప్పుడు ఏం చేస్తారు? సినిమా పాటలు, తర్వాత మందు ఆన్య తాగుతారు, ఆన్య సింధులు వేస్తారు. ఛార్జ్ అయిపోతుంటే ఛార్జింగ్ ఎక్కించుకుంటుంటారు. ఇక మధ్యరాత్రి అయిపోయిన తర్వాత శృతి మించుతుంది. అది కూడా డ్యాన్స్లు వేయడాలు భయంకరంగా. వీళ్ళని ఏమంటాము? భోగములు. ఇక్కడ భోగం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి కారకుడు ఎవడు? అహరోను. వచ్చి మోసే అడిగాడు, ఏమయ్యా అహరోనా, ఏంటి పరిస్థితి అని అడిగితే, నేనేం చెప్తున్నాయ్యా, ఐగుప్తు విడిపించబడిన తర్వాత, ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత మోసే నడిపించుకుంటూ ఇంతసేపు వచ్చాడు, ఇన్ని రోజులు వచ్చాడు, కనపడక 40 రోజులు పైన అవుతుంది. మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు? మోసేనే చూశాం కానీ ఇంతవరకు దేవుని చూడలేదు. మరి మోసే చూస్తే మోసే లేడు, మేమేం చేయాలని అడుగుతున్నారయ్యా అని దీనంగా అహరోను గారు చెప్పారు. మరి నువ్వేం సలహా ఇచ్చినావయ్యా అహరోనా అంటే, ఏమిచ్చినాడంట అహరోను? మీ ముక్కులలో వీయండి, మీ చేతులలో వీయండి, మీ మెడలలో వీయండి, మీ శరీరం మీద ఏం బంగారం పెట్టుకున్నా బంగారం అంతా చేసేయండి, నేను ఒక మంచి దూడను తయారు చేస్తాను అని బంగారపు పోషణ పోత కలిగిన దూడను తయారు చేసినాడంట. ఇప్పుడు వాళ్ళు, ఈ దూడే దేవుడు, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ దూడే దేవుడు, ఇక తాగుడు తందనాలుడే, ఇక సింధులే. జనకర జననే నా ప్రియ దేవుని బిడ్డ. ఇక వచ్చి అహరోను అడిగితే అహరోను ఆ మాట చెప్పాడు, ఇదెంత కాదులే కానీ నువ్వు పక్కన ఉండేది. అహరోను నువ్వు పక్కన పెట్టేశాడు, యెహోషువను పక్కన పెట్టి, ఏయ్ రండి మీరు రండి, ఎవరు నా పక్షాన ఉన్నారో రండి. ఇట్లా ఎవరు? ఇదిగో ఆ దూడ పోసినటువంటి వ్యక్తులు, లేదా దానికి ప్రోత్సహించే పద్ధతి ప్రకారంగా ఉన్న వ్యక్తులు అటువంటి మిగతా నా దగ్గర రండి, నా పక్షాన రండి అని పాలెము వెలుబడికి పోయి రాండి అని చెప్పినప్పుడు వచ్చారు. వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరిని ఇటు నిలబెట్టాడు, ఒక్కొక్కరిని అంటే ఫేస్ టు ఫేస్. చెరొక కత్తి ఇచ్చినాడు దేవుడు. వాడిని వీడు పొడితే, వీడు వాడిని పొడితే దాదాపు 3000 మంది చనిపోయినారు. అప్పుడు నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి, మీరు తర్వాత చదువుకోండి, అదే అధ్యాయంలో బాగా క్లియర్గా రాయబడింది. ఒకరినొకరు చంపుకొని 3000 మంది చనిపోయినారండి. ఎందుకు చనిపోయినారు? ఈ భోగముల కోసమే. ఈ భోగ వ్యవహారం చేసినందుకే. నిజం, అబద్ధం కాదు. అల్పకాల పాప భోగముల కొరకు వారు చేసినటువంటి ఆ క్రియల ఫలితమే 3000 మందిని పొట్టన పెట్టుకున్నారు. నిజం, అబద్ధం కాదు. నష్టం జరిగిందా? ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఒకసారి ఆలోచించండి. అల్పకాల పాప భోగముల కొరకై నువ్వు పటు ఇటు వెనక్కి తిరిగి చూసావా? లేదులే, రాజీ పడదాంలే, యాజకుడు అహరోను గారు చెప్పారు కదా అంటే కుదరదు. రాజీ పడదామంటే కుదరదు, ఒప్పుకోడు దేవుడు.
నేను చెప్పిన మాట కదా, బైబిల్లో రాయబడింది. అహరోను పక్కన పెట్టాడు, యెహోషువని పక్కన పెట్టాడు, మోషేని నిలబెట్టి ఇక రా మీ కథ ఏందో తేలుస్తా అని చెప్పి దేవుడు పిలుచుకొని ఒకరినొకరిని ఎదురు ఫేస్ టు ఫేస్ పెట్టి ఒకరికి కత్తిచ్చి ఇంకా వాడిని చంపితే ఈడిని చంపితే వాడిని చంపితే 3000 మంది చచ్చిపోయినారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఎంత నష్టం తెచ్చింది. మనం చాలా తీసుకు అనుకుంటాం. అల్పకాల పాప భోగములు మన జీవితాలను నాశనం చేస్తాయి. అవి స్వల్పకాలమే మనతో ఉంటాయి, ఆ తర్వాత దీర్ఘకాలం మనల్ని నాశనం చేస్తాయి. మనల్ని మన జీవితాల్లో సర్వనాశనం చేస్తే సంకనాకిస్తాయండి. ఒక మాట చెప్పాలంటే అదొద్దు. అందుకోసమే నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, వాటి వైపు చూడొద్దు. పొరపాటు పడినాడు పాపం. యెహోషువ కూడా పొరపాటు పడినాడు. అందులో యాజకుడైన అహరోను కూడా వాళ్ళకు తలొగ్గక తప్పలే, వాళ్ళ దూడం తయారు చేయక తప్పలే. కానీ మోషే మాత్రం వాళ్ళిద్దరిని పక్కన పెట్టి రాండని చెప్పి దేవుడు ఏం చేయదలిచాడో చేస్తే 3000 మంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ అల్పకాల పాప భోగాలు కొంతకాలమే, కొన్ని రోజులే, స్వల్పకాలమే. అవి కొంతవరకు మనం సంతోషాన్ని ఇస్తాయి. ఏమండి, ఆ రాత్రి భోగములతో డ్యాన్స్ చేసినప్పుడు హ్యాపీ. నేను ఆమె తెగిరినా ఈమె తెగిరినా, వాళ్ళతో డ్యాన్స్ చేసినా వీళ్ళతో డ్యాన్స్ చేసినా, ఈ పాట ఈ స్టెప్పులు వేసినా ఆ పాటకు ఆ స్టెప్పులు వేసినా, ఈ సంగీతానికి ఈ దానికి నేను అని పొగడుకోవచ్చు, సంతోషపడవచ్చు. ఇంత మందు దిగిపోయింది అనుకో, ఆ రోజు మారిపోయింది అనుకో, ఆ తర్వాత నీ తిప్పలు నీవే, నీ కష్టాలు నీవే. అవునా? స్వల్పకాలమైనటువంటి పాప భోగాల కొరకు పొరపాటున అడుగులు వేస్తే గతి ఇది అవుతుంది. కాబట్టి ఆ స్వల్పకాల పాప భోగముల వైపు చూడకుండా యేసు వైపే చూడండి. హల్లెలూయా. వెనక తట్టు తిరిగి చూడొద్దండి. శాశ్వతమైన శిక్ష, శాశ్వతమైన నష్టం జరిగిద్ది. కానీ దేవుని వైపు తిరిగి చూస్తే శాశ్వతమైన ప్రయోజనం, ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత మరలా మనం చదువుకుంటూ వెళ్తే మరలా దేవుడు కనికరించి మోషేను రమ్మని చెప్పి మరలా రాసిచ్చాడు పలకలు. చూసారా, మరలా చాలా టైం పట్టింది. అందుకు 3000 చచ్చిపోలే మంది, 3000 మంది పొట్టలో పెట్టుకోలే. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం, మన జీవితాల్లో కొన్నిసార్లు కనుక్కోలేము, గుర్తుపట్టలేము. ఏమన్నా యాజకుడైన అహరోనే పొరపాటు పడ్డాడు, యెహోషువనే పొరపాటు పడ్డాడు. ఏమన్నాడు బైబిల్లో రాయడుందా? ఇది యుద్ధకే కాంటున్నాడు. అహరోన్ అంటున్నాడు, వాళ్ళు ఒక దూడ కావాలంటే నాదేం తప్పు ఉంది, నేను చేసి ఇచ్చిన అంటున్నాడు. ఎంత అమాయకంగా చెప్తున్నారు చూడండి. కానీ నష్టపోయింది ఎవరు? పరిస్థితి అంతే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, ఈ అల్పకాల పాప భోగములను విడిచిపెట్టండి. వాటి వైపు చూడొద్దండి, వాటి వైపు చూడొద్దండి. అవి కొంతకాలం, కొన్ని రోజులే ఉంటాయి. ఇప్పటికి కొంతసేపటికి నగిస్తా, తర్వాత నేను జీవితాంతం ఏడిపిస్తుంది. కొన్ని రోజులు నీకు అది ఉల్లాసంగా అనుభవించేదాని కొరకు, సంతోషించడానికి కొరకు ఉంటుంది. కానీ తర్వాత శాశ్వత కాలం నీ మనోదుఖానికి కారణమవుతుంది. కాబట్టి ఈ అల్పకాల పాప భోగాలన్నీ పక్కన పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని వైపు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు లాజరు విషయంలో కూడా జ్ఞాపకం. లూకా సువార్త 16వ అధ్యాయంలో 23వ వచనంలో చదివితే అక్కడ వ్రాయబడి ఉంది. అక్కడ కూడా చూడండి, ఆ మనిషి ఈ లాజరు మాత్రం ఎక్కడ చూస్తున్నాడు అంటే దేవుని వైపే చూస్తున్నాడు, తిండి లేకపోయినా. అప్పుడు అతడు పాతాళములో ఎవరు అమ్మ 16 అవును కాదక్క 19, 16 ఇంకేనా? క్షమించక్క 16, 20 సారీ క్షమించాలి.
లూకా సువార్త 16:20. ఒక వ్యక్తి ఉండేను, వాడు కురుపులతో నిండిన వాడై ధన్వంతునింటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి చాలు, మీరు చదువుకోండి, తర్వాత చదవండి అన్న, తర్వాత చదువుకోండి దయచేసి, టైం అవుతుంది కాబట్టి నేను చక్క చెప్పి ముగిస్తాను. ఇక్కడ లాజరు తిన్నికి లేదు, తిండి లేకపోయినా దేవుని మాత్రం విడిచిపెట్టలా. తిండి లేదే, ఈరోజు రాకుండా నేను పనికి పోతాను, ఈరోజు రాకుండా నేను డ్యూటీకి పోతాను, ఈరోజు ఈ నెల నేను మానుకుంటాను, ఈ నెల నాకు దేవుడి వద్దు, దేవుని మందిరం వద్దు, దేవుని సన్నిధి వద్దు, విశ్వాసాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం, కొన్ని రోజులు పక్కన పెడదాం, విశ్వాసము నమ్మకం తర్వాత, ముందు డబ్బు లేదు, తర్వాత తిండి కాల, కడుపు నిండితేనే కదా అని అనుకోలే లాజర్. ముందు దేవుడు అని తిండి లేకపోయినా ధనవంతుడు, తులతూగుతున్న ధనవంతుడు ఆ ఇంటి దగ్గర రొట్టె ముక్కలు వాడు తింటా పడినవి ఏరుకుని తింటున్నాడు. కానీ చనిపోయాడు. చనిపోతే దేవదూతలు వచ్చి లాజర్ని తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడానికి తీసుకొని వెళ్ళారు. కొంతకాలానికి ఈడు చచ్చిపోయాడు. ధనవంతుడు సన్ననారపు బట్టలు కట్టుకొని బాగా మంచి పదార్థాలు భుజించే వ్యక్తి, బాగా డబ్బులు కలిగిన వ్యక్తి చనిపోయాడు. అతను పాతాళములో, అగ్నిగుండములో వేతన పడుతున్నాడు. అక్కడి నుంచి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును చూశాడు. ఇతను ఎవరు? ఈ ధనవంతుడు. చూసి దేవుణ్ణి అడుగుతున్నాడు, మా ఇంటి వాకిడి పక్కనే నేను తినేటప్పుడు కింద పడి వేరుకొని తినేవాడు లాజర్ అండి, ఇదిగో ఆడున్నాడు, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఆయనతో ఒక్క నీటి చుక్క, ఒక్క బొట్టన్న నాకు గోరుతో పంపించమన్నాడు. అడిగానంటే గోరుతన్న పంపించాలి. ఎంత వేదనకరమైన స్థలం! దీన్ని బట్టి మనకేమని అర్థం కావాలి? కావాలండి? బతికిన నాళ్ళు బ్రతికినా, తిన్నికి లేకపోయినా యేసు ప్రభువును కలిగి చచ్చిపోవాలి. అంతేనా? ఏమన్నా ఉందా? ఏమన్నా ఉంటే పొరపాటున ధనవంతుల్లాగా ఉంటుంది పరిస్థితి. జాగ్రత్త. బ్రతికిన నాళ్ళు బ్రతికినా యేసును కలిగి బ్రతికితే తిండి లేకపోని చచ్చిపోతామండి. చచ్చిపోదాం, ఏం పోద్ది? ఒకసారైనా చచ్చిపోయేది? మాటి చచ్చిపోతామా? చచ్చిపోతే ఒకటే పదారు పోతాం. ఉంటే ఇక్కడ ఉంటాం, లేకుంటే దేవుని దగ్గర ఉంటాం. ఇంతే, మనకు కావాల్సింది రెండే అని విశ్వాసంతో ముందుకెళ్ళాలి. డబ్బున్నోడేమో ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు, అగ్నిగుండంలో ఉన్నాడు. ఆ డబ్బు కలిగిన వాడు తింటా ఉంటే కింద పడిన మెతుకులు ఎరుకుని తినే ఆ లాజర్ ఏమో ప్రశాంతంగా ఏం చేస్తున్నాడు? రెస్ట్ తీసుకుంటున్నాడు అబ్రహాము రొమ్మును ఆనుకొని. ఎంత అద్భుతం! కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నీ చేతుల్లోనే ఉంది, నీ మనసులోనే ఉంది, నీ నిర్ణయంలో ఉంది. లాజర్ లాగా ఉండి ప్రశాంతంగా ప్రభు దగ్గరకు చేరాలని ఉంటే అది నీ చేతుల్లోనే ఉంది. లాజర్ లాగా వద్దు, బతికినాలు బతికినా ఆ ధనవంతుల్లాగా హ్యాపీగా బ్రతుకుదాం, సుఖిద్దాం, సంతోషిద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం నరకం లేకపోతా. అది నీ ఇష్టం. దేవుడైతే నీ మెడను చూడు, నీ మెడను తిప్పడు. ఎందుకంటే తిప్పేటోడు అంటే అప్పుడే లోతు భార్య మెడను తిప్పేసిండేవాడు. తిప్పలే. నీ కర్మ నువ్వు ఏమైనా చేసుకో అన్నాడు. నేను చెప్పింది వినకపోతే నీ కర్మ నువ్వు ఏమైనా చేసుకో అన్నాడు. అట్లా మన చేతుల్లోనే ఉంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, శాశ్వతమైన నష్టం నీకు జరగకూడదు. శాశ్వతమైన నష్టం జరగకూడదు. ఒకవేళ ఈ లోకంలో శాశ్వతంగా స్వల్పంగా కొంచెం నష్టం జరగవచ్చు. దేవుని వెంబడిస్తుంటే కొన్ని మనకు కొన్ని సహకరించకనో, కొన్ని పరిస్థితులు మనకు సహకరించకనో, కొంతమంది వ్యక్తులు మనకు సహకరించకనో, లేకపోతే కొన్ని పరిస్థితులు మనకు సర్దుబాటు కాకనో ఉండొచ్చేమో. కానీ దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత ఇవేవి మనతో రావు కదా.
దేవుడు ఒక్కడే మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, నేను లాజరు వలె మనస్తత్వం కలిగి ఉండాలి. అడుక్కునే తిందాం. ఒకవేళ పస్తేన ఉందా, సత్యం పోం. ఒకవేళ చచ్చిపోయినా అంటే దేవునికి స్తోత్రం. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారని బైబిల్ చెప్తుంది. ఏంది ఈ సంసారం, ఈ భార్య, ఈ భర్త, ఈ పిల్లలు, ఈ అనారోగ్యం, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ వ్యాపారాలు, ఈ చదువులు, ఈ ఫీజులు, ఈ పెళ్ళిళ్ళు, ఈ పేరెంటాలు, ఎంత ఎందుకండి? పోతే పోతాం, దేవునికి స్తోత్రమే అనుకొని లాజర్లాగా బ్రతుకుదాం ఒక్కరోజైనా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కొన్ని రోజులైనా అల్పకాల పాప భోగములను విడిచిపెట్టి దీర్ఘకాలం, శాశ్వత కాలం ప్రభు దగ్గర ఉండే సంతోషం, సమాధానం, ఆ నెమ్మదిని పొందుదాం. లేకపోతే జాగ్రత్త, నష్టం కలగకూడదు. ఇక చివరి మాట, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అందులోనే ఆ మాట నేను జస్ట్ జ్ఞాపకం చేశాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం చూద్దాం అండి. ఒకటి, సంపద వైపు చూడకూడదు, వెనికి చూడగా చూడమంటే. 2, అల్పకాల పాప భోగం వైపు చూడకూడదు. 3, చూడండి, దేమా ఇహలోకమును స్నేహించి దేశలోనికి వెళ్ళెను. చాలక్క, చాలు. తర్వాత మనకు కావాల్సింది మొదటి లైన్లోనే అక్కడెక్కడ, దేమా ఇహలోకమును స్నేహించి విడిచి వెళ్ళిపోయాడు. ఎవరిని? దేవుణ్ణి, దేవుని సేవకుడైనటువంటి తిమోతిని, దేవుని సంఘాన్ని. ఏమయ్యాడంట? క్షమించండి, తిమోతిని కాదు, అప్పటికి తిమోతి కూడా వెళ్ళండి, తిమోతికే రాస్తున్నటువంటిది, తిమోతికే రాస్తున్నాడు. దేవుణ్ణి, దేవుని సంఘాన్ని, దేవుని విశ్వాసాన్ని విడిచి వెళ్ళాడు. దేన్ని ప్రేమించి? లోకమును ప్రేమించి. ఎందుకు అంటే, ఎందుకు మనం చెప్తుంటాం, శ్రమలన్నా. ఎందుకు శ్రమలన్నా? ఎందుకమ్మా కష్టాలన్నా? ఎందుకమ్మా ఇబ్బందులన్నా? ఎందుకయ్యా అవమానాలమ్మా? ఇంకా ఎందుకంటే ఎన్ని చెప్తాము. ఈయనే ఓపిక ఉండాలి, రాసుకుంటే సీటీ పట్టా ఉండాలి. చెప్పుడు తర్వాత తేమ అడ్రస్ లేడు. నా ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని నువ్వు దేవుని వైపు చూడకుండా వాటి వైపు చూడాకు. అందుకనే బైబిల్లో రాయబడింది, చులకనైన ఈ శ్రమలను, కొంతకాలం ఉండే ఈ శ్రమలను చూసి నువ్వు భయపడొద్దు అన్నాడు పౌలు గారు. హల్లెలూయా. క్షణమాత్రముండు చులకనైన ఈ శ్రమలను చూసి నువ్వు భయపడవద్దు అని చెప్పాడు. అంటే ఇవి కొంతకాలమే ఉంటాయి, కొన్ని రోజులే ఉంటాయి. అందుకనే మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడిన మాట, 16, 26వ వాక్యంలో రాయబడిన మాట ఒకసారి చూద్దామా? ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుట కంటే అతనికి ఏమి ప్రయోజనము? ఏమండి, ఈ వాక్యం నేను చెప్పాను కాబట్టి లాస్ట్లో తీసుకొచ్చా. ఇది ఆల్రెడీ నేను ఈ వాక్యం గురించి చాలా చక్కగా మీకు ఒక 2-3 పర్యాలు చెప్పా, 2 కోణాల్లో. లోకాన్ని ప్రేమించి, లోకమును
లోకాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి, లోక సంపదను ప్రేమించినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి చనిపోతే ఏమైపోయాడంట? గాజులు కొట్టించాడు, గజలు కొట్టించాడు, అవి సరిపోదని ఇంకా ఎక్కువ కట్టించాడు, పడగొట్టాడు, ఇంకా కొట్టాడు, ఎన్నో కట్టించాడు, ఎన్నో వేశాడు. వేసి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఎంజాయ్ ఏమన్నాడు? ఎంజాయ్ అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నా, నీ ప్రాణం పోతే సంపాదించినదంతా ఏమవుతుంది? అందుకనే ఒకడు లోకమంతా సంపాదించిన తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రతిగా ఏమి ప్రయోజనం? అందుకు హేమ లోకాన్ని ప్రేమించాడు, ఏం ప్రయోజనం లేకుండా పోయాడు. మనుషులకు ప్రయోజనం, ఆయనకు ప్రయోజనం లేకుండా పోయాడు. అయితే దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, హేమలాగా మనం లోకాన్ని ప్రేమించకుండా ప్రభువును ప్రేమించుదాం, ప్రభువును స్నేహించుదాం, ప్రభువుతో సహవాసం చేద్దాం. అప్పుడు మనకు ప్రయోజనం. లేదా దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని మందిరానికి దూరంగా ఉండి, దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోయావు. నువ్వు ఎంత సంపాదించినా నీ సంపాదన నీకు ప్రయోజనకరంగా ఉండదు అన్న విషయం ఈ వాక్యం ద్వారా నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నా. ఒకవేళ అలా ఉంటుంది అనుకొని నువ్వు భ్రమపడితే నువ్వు నష్టపోతావు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఇప్పుడు చెప్తున్నా, నాగలి మీద వేషవును చెయ్యి. చూడు, ఇంత ఊరికే చెప్పలే దేవుడు, నాగలిని సాదృశ్యంగా తీసుకున్నాడంటే దేవుడు ఊరికే చెప్పలా. అర్థమైందా? ఎంత భయంకరమైన సంగతులు జరిగినాయి చూడండి బైబిల్లో. ఇవి జరిగిన సంఘటనలో దేవుడు ఊరికే చెప్పలేదండి. నాగటి మీద చేస్తే తిరిగి చూస్తే దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు, దేవుని రాజ్యానికి పాత్రుడు పక్కన పెట్టేస్తే ఈ లోకంలో ఎంత నష్టం జరిగిందో చూడండి. దేవుని వైపు చూడకుండా సంపద వైపు చూసినారు. ఎవరు చెప్పాలండి? ఎవరు చూసినారు? అబ్బో, ఏం విన్నారండి? హల్లెలూయా. సంపాదన వైపు చూసిందే లేదా లోతు? చెప్పండి అమ్మా, గుర్తున పెట్టుకోండి. ఇదో నేను దాదాపు 1 గంట పైన చెప్తున్నా, ప్రతి ఆదివారం గంట. మీకు అర్థం కావాలని చాలా ఒక పాయింట్ని లాగి 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 చెప్తూ ఉన్నా. ఎందుకంటే కొందరికి స్పీడ్గా అర్థమవుతాయి, కొందరికి అర్థం కాకపోవచ్చు అని. అయితే 3 పాయింట్లు 3 ముక్కలన్నా గుర్తుపెట్టుకోండి దయచేసి. 3 ముక్కలన్నా. ముక్కలంటే మీకు ఇష్టం కదా? ముక్కలంటే మీకు ఇష్టమా కాదా అండి? ఆ ముక్కలు కాదు, ఈ ముక్కలను ఇష్టపడండి. 3 ముక్కలు. 1, లోతు భార్య సంపాదన వైపు చూసింది, ఉప్పు స్తంభమైంది, తద్వారా శాశ్వత నష్టం తెచ్చుకుంది. తర్వాత సంపాదన వైపు చూడకూడదు అనడానికి మరొక సంగతి చూపించాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. డబ్బు వైపు చూసినాడు, సంపాదన వైపు, పేగులు బయటకు వచ్చినాయి. అందుకని నాటి వైపు చూడకండి అనేది ఊరికే కాదు, పేగులు బయటకు వచ్చినాయి. ఆడు ఉపస్తంభం అయితే ఈ తల కిందులై పేగులే బయటకు వచ్చి బద్దలైపోయినాడు. తర్వాత 2వది భోగములు. గుర్తుపెట్టుకోండి, భోగములు అడం స్వల్పకాల పాప భోగాల వైపు చూడవద్దు. అవి చూస్తే చివరికి ఏమైంది? నీ ప్రాణం మీదకి వస్తుందని అర్థం. అంటే కదా, ఒకరినొకరు చంపుకొని 3000 మంది చచ్చిపోయారు. బాగా సింపుల్ గుర్తుండడానికి చెప్తానమ్మా, గుర్తుపెట్టుకోండి దయచేసి నా ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత చివరిగా లోకం వైపు చూడకండి. అంటే లోకం వైపు అంటే ఏంది? చాలామంది శ్రమలు, కష్టాలు, బాధలు, సమస్యలు, అనారోగ్యం ఇవేని చూస్తారు. దీనికోసం చూసి నేను చిన్నగా జారించుకుంటానని లోకం వైపు వెళ్ళిపోతారు. తద్వారా వచ్చేది ఏంటంటే శాశ్వతమైన నష్టం ఏంటంటే ఇదిగో ఇదే. చివరి వాక్యం ఏం చదివాం? లోకం అంతా ఒక మనుషుడు సంపాదించుకుంటే ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? మన జీవితం కూడా అంతే. అర్థమైనా? 3 ముక్కలు అర్థమయ్యా? ఇంక ఇడిచిపెట్టండి, గంట చెప్పిందంతా. కావాలంటే మీరు యూట్యూబ్లో ఉంటుంది మనది ఆన్లైన్, మీకు కావాలంటే మళ్ళీ చూడండి. 3 ముక్కల్నే. ఒకటి ఏంది?
సంపద వైపు చూడకండి. నాగటి మీద చేసిన వాళ్ళు సంపద వైపు చూడకూడదు. ఎందుకంటే సర్వ సంపదలు కానీ ఆయన వైపు చూడండి. 2, అల్పకాల పాప భోగముల వైపు చూడకండి. భోగముల వైపులు చూడకండి. చూస్తే మీ ప్రాణం మీదకి వస్తుంది. ఎందుకంటే మనోడు పేగులు బయటికి వచ్చి చచ్చిపోయాడు, యూదా ఇస్కరియోతు. తర్వాత రెండోది భోగం, మూడోది శ్రమలు. అంటే లోకం అంటేనే శ్రమలు. లోకమే శ్రమలండి. అందుకనే దేవుడు అన్నాడు, మీకు లోకములో శ్రమలు తప్పకుండా కలుగుతాయి అన్నాడా లేదా? లోకములో మీకు శ్రమలు తప్పక కలుగుతాయి, అయితే లోకమును జయించిన నేను ఉన్నాను, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. అంటే లోకం అంటేనే శ్రమలు. మనం లోకంలో అంటే శ్రమలోనే ఉన్నామని అర్థం. శ్రమలు ఉన్నాయని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి కాళ్ళదనుకోకూడదు, దేవునికి దూరం అయిపోకూడదు. శ్రమలు ఉన్నాయని, కష్టాలు సమస్యలు ఉన్నాయని. ఒకవేళ దూరం అయిపోయావనుకో, నువ్వు ఎంత సంపాదించుకున్నావో, నువ్వు ఎంత కూడబెట్టుకున్నావో, నువ్వు ఎంత దాచిపెట్టుకున్నావో, అది నీకు మాత్రం ప్రయోజనం ఉండదు, నీ పిల్లలకు ప్రయోజనం ఉండదు. అది అంతే. నేను చెప్పే మాట కదా, దేవుని వాక్యం చెప్పే మాటే. కాబట్టి ఇవన్నీ మనకు ప్రయోజనకరంగా మార్చబడాలంటే నాగటి మీద అనగా దేవుని మీద ఆనుకొని ఆధారపడి ఆయన మీద చేయి వేసిన మనం వెనక్కి తిరిగి చూడకూడదు. హల్లెలూయా. వెనక్కి తట్టి చూడకూడదు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, దేవుని రాజ్యానికి వారు పాత్రలు కారు. అంటే పరలోకమనే మోక్షమనే స్వర్గలోకంలోనికి వెళ్ళలేరు. వెనక్కి తిరిగి చూసిన వారు, నాగిటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూసిన వాడు పరలోకానికి వెళ్ళలేడు, మోక్షానికి వెళ్ళలేడు, స్వర్గలోకానికి వెళ్ళలేడు. మరి వెళ్ళాలంటే యేసు వైపే చూడాలి. హల్లెలూయా. యేసుతోనే నడవాలి. హల్లెలూయా. యేసులోనే బ్రతకాలి. హల్లెలూయా. యేసుతోనే ఏమైనా. హల్లెలూయా. యేసయ్యకే జై అనాలి. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకో.